ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 2వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 5వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో శనిగ్రహం, 11వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే ఉంటున్నాయి. అయితే నిన్నటి వరకు పంచగ్రహ కూటమి పేరుతోటి కొంత గ్రహాల స్థితిగతులన్నీ కూడా కొంత అనుకూలత లేకపోవడం జరిగింది. అయినప్పటికీ ఈ పంచగ్రహ కూటంలో చంద్రుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారడం జరిగింది. ఇప్పుడు చతుర్గ్రహ కూటమి 4 మాత్రమే అక్కడ ఉండి ఉన్నాయి. అది కూడా ఈ 4 కూడా ఈ వారం పూర్తయ్యేసరికి క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాయి. గురుగ్రహం మాత్రమే అక్కడ స్థిరంగా ఉండే గ్రహం కొంతకాలం. కాబట్టి ఈ లగ్నంలో ఉండే లక్షణాలన్నీ కూడా ఆలోచన తీరు, వ్యవహారం అంతా కూడా పూర్తిగా స్పష్టతగా ఉండకపోవచ్చు. అయితే ఆలోచనలన్నీ కరెక్ట్గానే ఉంటాయి, సరైన పద్ధతిలోనే ఆలోచన చేస్తారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలోనే కొంచెం నిదానంగా ఉంటుంది. అనుకున్నంత స్పీడ్గా చేయలేకపోతుంటారు. అయితే 1-2 సార్లు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో మరి దాన్ని వాయిదా వేసుకోవడం, మరలా మర్చిపోవడం, అలా అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేకపోవడం, లేకపోతే చేసిన ఆలస్యంగా చేయడం జరుగుతూ ఉంటుంది. కొంచెం భిన్నంగా ఆలోచన చేసే విధానం కూడా ఉంటుంది. అంటే నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను చాలా తెలివైన వాడిని అని ఎక్కువగా ఊహించుకోవడం అనేది జరుగుతుంటుంది. అలాంటి ఊహలు నిజమైనప్పటికీ దానిలో అంత మరీ ఎక్కువగా ఊహించుకోవడం వలన కొంత అతి కనపడుతుంది. ఆ అతి వలన కొంత ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం ఆలోచన ఈ విధానంలో ఆలోచన చేయటం వలన అమలు చేసే విధానం అంతా కూడా ఆలస్యమై అది వికటిస్తుంటాయి. కొంత జాగ్రత్తగానే ఉండాలని అర్థం. ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరైనా కుటుంబ సభ్యులను కానీ పెద్దవాళ్ళని, గురువుల్ని సంప్రదించడం మంచిది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. అయితే ఆ ధన విషయాల్లోనే మళ్ళా అనుకూలతతో పాటు కొంత ప్రయాస కూడా ఉంటుంది. అంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆలోచన తీరు, వ్యవహారాలు అన్నీ కూడా అమలు చేయటానికి కూడా అలాగే కష్టపడాల్సి వస్తుంటుంది. అంటే చిన్న పనిని, సాధారణమైన పనిని కూడా ఏదో పెద్ద ఎక్కువ మోతాదులో చేయాలనే ప్రయత్నం వలన ఇది కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అయితే అక్కడ అవసరం లేని చోట తెలివితేటలు ప్రదర్శించాల్సిన పని లేదు. ప్రతి చోట కూడా మన
మేధస్సుని ఆ, నిరూపించుకోవాలనే ప్రయత్నం కుదరదు. అలా కాకుండా సాధారణంగా ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు వరుసగా చేసుకుంటూ వెళ్ళటం అనేది మంచి మాట. అయితే ఏదో ఎక్కువగా చేద్దాం, ప్రత్యేకంగా చేద్దాం, ఆలోచన అది ఇది అని హడావుడి చేసుకోవడం వల్లనే ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి అది గమనించుకోండి. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా సఖ్యత ఉంటూనే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని అర్థమవుతుంది. అయితే భేషజంగాను డాంబికంగాను చేసే పనులు అంత అనుకూల పడవు. సాధారణంగా చేసే పనులే బాగా కుదురుతాయి. మరి గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. అది గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూల పడతాయి. అలాగే విద్యార్థులకి, విద్యా సంబంధించిన విషయాలకి, మరి కొత్తగా ఏదైనా తెలుసుకోవాలా, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. కొత్తగా ఏదైనా విజ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాలలో ఈ వారం కొత్తగా ప్రయత్నం చేయకుండా ఉంటేనే బాగుంటుంది. కొత్తగా ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అలాంటి పనులు ఏవి చేయకుండా ఉంటే అనుకూలంగా ఉంటుంది. అంటే అలాంటి చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ దాన్ని కొంతకాలం వాయిదా వేసుకోగలిగితే బాగుంటుందని తెలుస్తోంది. ఆరోగ్య విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా సాధారణంగా ఉంటుంది. అయితే కొంత బడలిక అనేది ఏర్పడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. అయితే ఈ వారంలో ఈ వృషభ రాశి వారు ధన సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో ధనాన్ని పట్టుకొని ప్రయాణాలు కానీ మరొక చోటికి తీసుకెళ్ళడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇబ్బందులు వస్తాయని అనిపిస్తుంది. అంతంత పెద్ద మొత్తాలు క్యాష్ పట్టుకొని వెళ్ళవద్దు. కొత్తగా డిపాజిట్లు చేయటం కానీ, మరి షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అలాంటి వ్యవహారాలు ఈ వారం అంత అనుకూలంగా కనిపించటం లేదు. అలాగే భాగ్య స్థితి కూడా సాధారణంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో పెద్దగా మార్పులు ఏమీ లేవు, అంత అనుకూలంగానే ఉంటుంది. అయితే కొత్తగా ఏదైనా పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మార్పులు చేర్పులకి ఇది సరైన సమయం కాదని తెలుస్తుంది. దూర ప్రాంతాలు, దూరదేశాల నుంచి బంధువులు, మిత్రులు ఎవరైనా ఉంటే అందరితో సఖ్యతగానే మాట్లాడతారు. అలాగే వారి దగ్గర నుంచి మంచి వార్తలు వినగలుగుతారు. అట్లాగే ఈ దూర ప్రాంతాలకి వెళ్ళాలనే ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. అంటే వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మొండి పట్టుదలతోటి కొంత అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. ఖర్చులు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచన చేయవలసి వస్తుంది. అట్లా మరొకరి సలహా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు లేకపోతే పంతానికి, పట్టుదలకి వెళ్ళి ధన వ్యయం చేయవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారం కొంచెం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే శుభాధిక్యత ఉన్నది, కానీ సౌఖ్యంగా ఉండే విషయాల వరకు బాగానే ఉంటుంది. మొండిగా పట్టుదలగా చేసే పనులన్నీ కూడా కొద్దిగా ఇబ్బందిని కలుగజేస్తాయని అర్థమవుతుంది. కొత్తగా ఈ వారం ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కానీ, అలాగే వ్యాపార సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ ఈ వారం కొంత అనుకూలత తక్కువగా ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. మిగిలినవన్నీ సాధారణంగానే ఉంటాయి. అంత పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏం లేదు. వృషభ రాశి వారికి ఈ వారం శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పవచ్చు. అన్ని రకాల విషయాల్లో సాధారణ స్థితి అంటే ఒక్కసారిగా పెరిగినట్టుగా ఉండకపోయినా తగ్గుదల కూడా ఏమీ ఉండదు. సాధారణంగా గడిచిపోతుందని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం
ఈ వృషభ రాశి వారు గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.